యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన నామమున తండ్రిని ఏది అడిగినను వారికి అనుగ్రహింపబడునని శిష్యులకు తెలియచేస్తూ యేసుప్రభులు వారు ఈ మాట పలకడం జరిగింది. మనం అడిగినది దొరకాలంటే దేవుని చిత్తానుసారముగా ఉండాలి. అవి సందేహింపక పరిపూర్ణ విశ్వాసముతో అడగాలి. డంబముగా ఇతరులకు చూపించి మురిసిపోయేటట్టు కాక, నీవు దేవునికి ప్రీతికరంగా జీవించి నీకు కావలసినటివి దేవుని అడిగి నీవు పొందుకోవాలి. నీవు పరిశుద్ధ గ్రంథమును మంచి పరిచయం చేసుకోవాలి. అంటే ప్రతిరోజు చదవాలి. దాన్ని అనుసరిస్తూ ఉంటే నీకు దేవుని చిత్తం అంటే ఏమిటో తెలియచేస్తుంది. ప్రార్థనలో ఏమి అడగాలో తెలియచేస్తుంది. కనుక నీవు దేవుని వాక్యమును బాగా చదివి దానిని ధ్యానించుము. ఆయన నీకు మంచి ఉపదేశమును అనుగ్రహించును. దేవుడు నీకు ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించును. యెహోవా నా మొర నీ సన్నిధిని వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకమిమ్మని నీవు దేవుని చెంత అడుగు. ఆయన నీకు వివేకాన్ని అనుగ్రహిస్తారు. నీవు గ్రహింపలేని గొప్ప కార్యాన్ని దేవుడు నీ కొరకు చేస్తారు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ దేవుడు సెలవిచ్చినారు కదా. మరి నీ మీద దృష్టి ఉంచిన దేవుని వైపు చూసి నీకేం కావాలో ఆయన నామమును బట్టి అడుగు. వారు నా నామమును పట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పేదను, యెహోవా మా దేవుడని వారు చెప్పెదరని దేవుడు సెలవిస్తున్నారు. యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రతి ప్రయత్నములోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఆయన చిత్తానుసారమైన కోరికలని కోరాలి. అప్పుడు నీవు పాదము పెట్టిన చోటులల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు. అలసిన వారి ఆశను తృప్తి పరచెదను, కృషించిన వారందరినీ నింపుదును దేవుడు సెలవిచ్చెను. కనుక ఇంతవరకు నీవు వేటి కొరకు ఆశపడి విసికి వేసారిపోయావు. కానీ ఇక ముందు దేవుని చెంత సమర్పించి ఆయన చిత్తము కాదో ఏమిటో అని నువ్వు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా సమర్పించి నీవు ఆయన నామమును పట్టి అడిగినట్లయితే మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన మీకు అనుగ్రహించును, అగుపరచును. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన. కనుక ఆయన మీద విశ్వాసముంచి అడిగి పొందుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.